ఈ రోజు వీడియోలో మనకి ఈ నెల ఆఖరి నుంచి మొదలవబోయే వ్యవసాయం అంటే అగ్రికల్చర్ సంబంధించిన మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ గురించి కొన్ని డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో వివరించబోతున్నాను. ఓకే, పర్టికులర్గా మిర్చి, కాటన్ ఈ రెండిటికి మన వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ని ఏ విధంగా ఏ మోతాదులో వాడుకోవాలి అనే డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు నేను ఇవ్వబోతున్నాను. సో ప్రతి ఒక్కళ్ళు నాలెడ్జ్ పెంచుకోవాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా అయితే చూడాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మీకు కొన్ని పాయింట్స్ మీకు తెలిసినప్పటికీ కొన్ని పాయింట్స్ ఇందులో కొత్తగా మీకు దొరకవచ్చు. ఓకేనా? సో మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే వీడియోని జాగ్రత్తగా చూడండి. ఓకే, ఫస్ట్ వెస్టేజ్ వ్యవసాయ ఉత్పత్తులలో ఉన్న 8 ఉత్పత్తులకి మనం అసలు అవి ఏ విధంగా పనిచేస్తాయి, వాటి లక్షణాలు ఏంటి అనేది నేను జస్ట్ బేసిక్ లెవెల్లో నేను మీకు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మిర్చికి, కాటన్కి ఏ విధంగా అయితే మన వ్యవసాయ ఉత్పత్తులను వాడుకోవాలనేది తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే మన దగ్గర ఉన్న 8 రకాల అగ్రి ప్రొడక్ట్స్ని మనం ఒకసారి రివ్యూ చేద్దాం. అంటే బేసిక్గా ఏ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది బేసిక్ లెవెల్లో తెలుసుకుందాం. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు మీరు వెస్టేజ్ వ్యవసాయ ఉత్పత్తుల్లో 8 రకాలు ఉన్నాయి. 1 అగ్రి 82, 2 అగ్రి హ్యూమిక్, 3 అగ్రి ప్రొటెక్ట్, 4 అగ్రి నానోటెక్, అగ్రి గోల్డ్, అగ్రి మాస్, అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అండ్ లాస్ట్ గా అగ్రి ఆక్వాజెల్. ఓకేనా? ఈ ఒక్కొక్క ప్రొడక్ట్ ఏ విధంగా వర్క్ చేస్తుందో బేసిక్ లెవెల్లో ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ అగ్రి 82. ఈ అగ్రి 82 3 విధాలుగా అయితే మనకి వర్క్ చేస్తుంది. 1 యాక్టివేటర్ గా పనిచేస్తుంది, 2 వెటర్ గా పనిచేస్తుంది, ఆ తర్వాత స్ప్రెడర్ గా పనిచేస్తుంది. ఓకేనా? దీని గురించి తెలుసుకోవాలంటే శిలీంద్రనాశిని, కీటకనాశిని, కలుపు మొక్కలు, నీటి పారుదలకు అన్ని రకాల పంటలకు ఇది ఉపయోగపడుతుంది. అంటే పురుగు మందులకు కానివ్వచ్చు, ఆ తర్వాత కలుపుకు కానివ్వచ్చు, తెగుళ్ళకు కానివ్వచ్చు. అంటే వీటికి వాడే మందులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ అగ్రి 82ని కలిపి వాడినట్లయితే మంచి ఫలితాలను అయితే పొందొచ్చు అనమాట. అలాగే ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అండ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్, అంటే స్ప్రింక్లర్ తో వాటర్ ని పెట్టే పొలాలు ఉంటాయి, ఆ తర్వాత డ్రిప్ ఇరిగేషన్ తో పొలాలను తడుపుకునే పొలాలు ఉంటాయి. వీటిల్లో గనక ఈ అగ్రి 82ని వాడినట్లయితే మంచి ఫలితాలను అయితే పొందొచ్చు. ఇక సెకండ్ పాయింట్ లో ఇది యాక్టివేటర్ అండ్ తేమను పట్టి ఉంచటం, ఆకులకి అనుకూలంగా అంతటా అంటే ఆకు వెనక భాగానికి ముందు భాగానికి ప్రతి పార్ట్ కి ఇది వ్యాపింప చేయడానికి ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అనమాట. ఓకేనా? మనం ఈ అగ్రి 82ని ఏ మందులో అయితే కలుపుతామో ఆ మందు యొక్క శక్తిని 82% అయితే పెంచుతుంది. ఓకేనా? ఇవి అగ్రి 82 యొక్క ముఖ్యమైన లక్షణాలు. ఇది అంతేకాకుండా సాయిల్లో ఉన్న హైడ్రోజన్ యొక్క సంభావ్యత, అంటే మీకు షార్ట్ కట్ లో చెప్పాలంటే pH, దాన్ని ఇంగ్లీష్ లో పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అని పిలుస్తాం అనమాట. ఈ pH వాల్యూని సర్దుబాటు చేస్తుంది అనమాట. అంటే ఎక్కువగా ఉంటే యాసిడ్స్ ఉంటాయి, తక్కువగా ఉంటే బేసిస్ ఉంటాయి. ఇవి ఏ విధంగా హెచ్చు తగ్గులు ఉన్నా సరే ఏ ప్రొడక్ట్ మీరు వాడినా, మన వెస్టేజ్ ప్రొడక్ట్సే కాదు, అగ్రికి సంబంధించి మీరు ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఏటిని వాడినా సరే మీకు pH వాల్యూ సరిగ్గా సాయిల్లో లేకపోయినట్లయితే ఆ మందు అనేది ఖచ్చితంగా పనిచేయదు. ఓకేనా? అలాంటి ప్రాబ్లం రాకుండా మనం మన పంటలో ఉన్న సాయిల్ని pH లెవెల్ని కరెక్ట్గా సర్దుబాటు అంటే లెవెల్ చేస్తుంది అనమాట. 6 to 7 మధ్యలో ఉండేలాగా ఈ అగ్రి 82 ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ అగ్రి హ్యూమిక్. ఇది ప్రకృతి సిద్ధమైన సేంద్రియ ఎరువును కలిగిన ద్రవం అనమాట. అంటే మనకి ఒక అడవిలో ఆకులు రాలిపోయి అవి సేంద్రియంగా మారిన తర్వాత ఒక కంపోస్ట్ ఎరువుగా తయారైతే ఆ కంపోస్ట్ ఎరువులో ఎలాంటి పోషకాలు, ఎలాంటి మినరల్స్, ఎలాంటి న్యూట్రిషన్స్ అయితే ఉంటాయో అలాంటి న్యూట్రిషన్ కలిగిన ఒక గొప్ప లిక్విడ్ అన్నమాట. ఇది భూమిలో కరగని లవణాలను కరిగించి వేర్ల ద్వారా మొక్క పీల్చుకోవటానికి మంచిగా ఉపయోగపడుతుంది. మొక్క ఆరోగ్యంగా ఉండటమే కాకుండా రోగాలను, తెగుళ్లను ఎదుర్కొనే శక్తి మొక్కకు ఇస్తుంది. ఓకే, ఇది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇది హ్యూమిక్ యాసిడ్ అండ్ ఫల్విక్ యాసిడ్ ని కరెక్ట్ మోతాదులో అంటే కరెక్ట్ లెవెల్లో కలిగిన ఒక అద్భుతమైన ఉత్పత్తి.
ఇక్కడ హ్యూమిక్ ఆమ్లం, పల్విక్ ఆమ్లం గురించి మాట్లాడుకోవాలంటే హ్యూమిక్ ఆమ్లం అనేది అది యాసిడ్ కాదండి, కాంగ్యులేటెడ్ స్ట్రాంగ్ బేస్ అన్నమాట. ఇదేం చేస్తుందంటే మొక్క యొక్క హ్యూమిడిటీని పెంచుతుంది. అంటే మీకు ఇంకో మాట చెప్పాలంటే హ్యూమిక్ ఆమ్లము, పల్విక్ ఆమ్లము ఒకళ్ళు అబ్జర్వర్ అయితే ఒకళ్ళు డాక్టర్ గా పనిచేస్తాయి అన్నమాట. పల్విక్ యాసిడ్ ఏం చేస్తుందంటే కాండం దగ్గర నుంచి చిగుళ్ళ వరకు, వేర్ల దగ్గర నుంచి మొత్తం మొదళ్ళ వరకు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది ఇది చెక్ చేస్తుంది అనమాట. ఈ చెక్ చేయడం ద్వారా ఈ హ్యూమిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే వాటిని కరెక్ట్ చేస్తుంది. సో ఇది అద్భుతమైన ఫార్ములా కలిగిన హ్యూమిక్ లిక్విడ్ అండి ఇది. ఓకే, ఇది ఎక్సలెంట్ గా అయితే పనిచేస్తుంది. మొక్క ఎప్పుడు ఆరోగ్యంగా ఉండేటట్లుగా ఇది చేస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి అగ్రి ప్రోడక్ట్. దీనికి పూర్వం అంటే ఇంతకు ముందు ఉన్న పేరు ఏంటంటే బయో ఫంగిసైడ్ అని అయితే దీనికి పేరు అయితే ఇచ్చారు. అది కాస్త ఇప్పుడు మనకి అగ్రి ప్రొటెక్ట్ అయితే మనకి లభిస్తుంది అనమాట. ఇది ఫంగస్ మరియు మొక్కకు వేరు నుండి చిగురు వరకు ఆశించు తెగుళ్లను ఎదుర్కోవడంలో విజయవంతంగా పనిచేస్తుంది. అంటే వేరు దగ్గర నుంచి చిగురు వరకు ఎన్ని రకాల తెగుళ్ళు అయితే వస్తాయో అన్ని తెగుళ్లను విజయవంతంగా ఎదుర్కొంటుంది అనమాట. వ్యవసాయ జీవ ఇంధనం అనే దైహిక మరియు కాంటాక్ట్ సేంద్రీయ శిలీంద్ర సంహారిణి యొక్క ఏకైక సూత్రీకరణ. ఓకేనా, ఇది మీకు అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన వీడియోస్ చూస్తే మీకు ఈ కొటేషన్ కు మీకు మీనింగ్ అర్థమవుతుంది. ప్రతి ప్రొడక్ట్ ఎక్సలెంట్ ఫార్ములాతో తయారు చేయబడింది. ఇది వేరు యొక్క విస్తరణను పెంచడంలో బాగా పనిచేస్తుంది. అంటే వేరు వ్యవస్థని వృద్ధి చేస్తుంది అనమాట. వేరు వ్యవస్థ పెరిగితే ఏమవుతుందంటే మొక్కకు అందాల్సిన ప్రోటీన్స్ సఫిషియెంట్ గా అంది మొక్క ఆరోగ్యంగా ఉంటుంది అనమాట. ఆ తర్వాత మొక్కకు కావాల్సిన యాంటీబయాటిక్స్ మరియు ఎంజైములు ఉత్పత్తి చేస్తుంది. భూగర్భంలోని శిలీంధ్రాలను చంపేసి మొక్కకి ఎలాంటి తెగుళ్ళు ఆశించకుండా కాపాడుతుంది అనమాట. ఓకే, ఇది అనేక రకాల పంటల యొక్క అత్యంత ప్రమాదకరమైన ఫంగల్ వ్యాధులను నియంత్రిస్తుంది. సో ఇది కూడా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ అగ్రి నానోటెక్. ఈ అగ్రి నానోటెక్ లో 16 రకాల సూక్ష్మ మరియు స్థూల పోషకాలు ఉన్నాయి. ఓకేనా, ఈ సూక్ష్మ పోషకాల గురించి నేను మీకు ఇంకొక వీడియో చేసి నేను మీకు మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. 16 మినరల్స్ ఏమేమి ఉన్నాయి దీంట్లో అనేది మొత్తం ప్రతి ప్రొడక్ట్ గురించి క్షుణ్ణంగా వివరించి ఇంకొక వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడైతే మనం సబ్జెక్ట్ ఏంటో దాని గురించే మాట్లాడుకుందాం. ఇది స్థిరమైన పోషకాలను విడుదల చేయడం ద్వారా నేలలోని మొక్కకు సంబంధించి సంతానోత్పత్తి పెరుగుపరచడానికి సహాయపడుతుంది. అంటే రీప్రొడక్టివ్ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. ఇది మొక్క యొక్క పెరుగుదల మరియు కిరణజన సంయోగ ప్రక్రియలో సహాయపడుతుంది. ఒక మొక్క పెరగాలి అంటే ఫోటోసింథసిస్ ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫోటోసింథసిస్ ప్రక్రియకి పర్ఫెక్ట్ గా జరిగేలా ఇది హెల్ప్ చేస్తుంది. ఇది మొక్క యొక్క పోషక వినియోగ సామర్థ్యాన్ని పెంచుతుంది మరియు మొక్క యొక్క బలం పెరుగుదలను అందిస్తుంది అనమాట. అంటే మొక్క బలం పెరిగే లెవెల్ని ఇంకా పెంచుతూ ఉంటుంది అనమాట. దీనిలో సూక్ష్మ మరియు స్థూల పోషకాలతో నానో టెక్నాలజీ ఆధారిత ఎరువులు, కిరణజన్య వాయువు ఏదైతే ఉందో, మళ్ళీ అది కాకుండా పత్రహరిత నిర్మాణం యొక్క రేటును కూడా పెంచుతుంది. పత్రహరితం అంటే మొక్క పత్రహరితం ఆరోగ్యంగా ఉంది అని ఎలా గుర్తించాలి అంటే ఆకు పూర్తిగా గ్రీన్ గా ఉంటుంది అనమాట. ఎలాంటి పండు తెగులు రాకుండా, ఎలాంటి లైట్ తెల్లబడకుండా, ఎలాంటి మచ్చ లేకుండా పూర్తిగా గ్రీన్ కలర్లు ఉంటే దాంట్లో పత్రహరితం రేట్ అనేది పర్ఫెక్ట్ గా ఉన్నట్టు. అలాంటి పత్రహరిత రేటుని ఇది పెంచుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి అగ్రి గోల్డ్. పంటల యొక్క రోగ నిరోధకతను పెంచుతుంది మరియు మొక్కల వ్యాధులను రక్షిస్తుంది. మీరు ఇక్కడ ఒక విషయం గమనించాల్సిన విషయం ఉంది. అదేంటంటే నేను ప్రతి ప్రోడక్ట్ గురించి మెయిన్ ముఖ్యమైన పాయింట్లు మాత్రమే చెబుతున్నా. ఇంకా మీకు తెలిసిన పాయింట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదని మీరు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే బేసిక్ మనం తెలుసుకుంటున్నాం అంతే. మనం ఈ వీడియో చేసుకుంటుంది మిర్చికి అండ్ పత్తికి ఏ విధంగా వాడాలి అనేది. ఓకేనా, పంట యొక్క నాణ్యత పరిమాణాన్ని పెంచుతుంది. పూతలను రాలకుండా చేసి పండ్ల అమరిక అంటే పళ్ళు గుత్తులుగా వస్తాయి కదా, ఆ పళ్ళను శాతాన్ని పెంచుతుంది అనమాట. అధికంగా ఫలాలను వచ్చేలాగా చేస్తుంది. ఇది ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని పంటల యొక్క నష్టాన్ని తగ్గిస్తుంది. ఎండలు వేసిన తర్వాత అకస్మాత్తుగా వర్షాలు పడిపోయి వాతావరణం మారిపోయిన తర్వాత మొక్కలో అనేక మార్పులు సంభవిస్తాయి ప్రతి పంటలో. అలాంటి మార్పులు రాకుండా ప్రతి వెదర్ సిచ్యువేషన్ ని మొక్క ఎదుర్కొనేలాగా ఇది తయారు చేస్తుంది అనమాట మొక్కని. ఓకేనా,
మొక్క యొక్క మొత్తం జీవితంలో 2-3 స్ప్రేలు అంటే 2-3 సార్లు కనుక పంటకి మనం దీన్ని స్ప్రే చేసినట్లయితే మంచి ఫలితాలను అయితే పొందొచ్చు. ఆ తర్వాత అగ్రి మాస్ 50% దిగుబడిని పెంచే ప్రొడక్ట్ అండి. ఇది ఎక్సలెంట్ ప్రొడక్ట్. పంట యొక్క పెరుగుదల, శక్తి, దిగుబడి, నాణ్యతను పెంచుతుంది. ఇది మొక్క యొక్క సంతానోత్పత్తి మరియు పునరుత్పత్తి ప్రక్రియలో చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది అనమాట. ఇది వాతావరణ వ్యతిరేక ఒత్తిడి ప్రభావాలను మెరుగుపరుస్తుంది. మొక్కల సమతుల్య పోషణకు, సహజ మూలాలకి ఇది ఫోలియర్ స్ప్రేగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది పురుగు మందులు, హెర్బిసైడ్స్ మరియు కొన్ని విష రసాయనాలు అంటే విషపూరితమైన అవశేష ప్రభావం నుండి కూడా మొక్కని రక్షిస్తుంది అనమాట. ఓకే, ఒక్క మాటలో చెప్పాలంటే పూత శాతాన్ని, దిగుబడి శాతాన్ని పెంచి ఆ వరి అయితే గనక ఆ సీడ్ సైజుని పెంచి సైడ్ వెయిట్ని పెంచుతుంది. అంటే పంట వెయిట్ని పెంచుతుంది అనమాట. దానివల్ల దిగుబడి అధికంగా పొందే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్. మనం సెకండ్ ప్రోడక్ట్ ఏదైతే చెప్తున్నాం అగ్రి హ్యూమిక్ ఏదైతే ఉందో ఆ అగ్రి హ్యూమిక్ ఈ అగ్రి గ్రాన్యువల్స్ ఒకటే. అదేమో స్ప్రే లెవెల్లో వాడతాం, ఇదేమో చల్లుకునే పద్ధతిలో వాడతాం. యూరియాలో కలుపుకొని చల్లుకోవచ్చు, లేదా ఇండివిజువల్ గా అగ్రి గ్రాన్యువల్స్ ఒక్కటైనా చల్లుకోవచ్చు అనమాట. ఓకేనా, సేమ్ దాంట్లో ఎలాంటి లక్షణాలు దీంట్లో సేమ్ ఉంటాయి. దీని గురించి ప్రత్యేకంగా మనం వివరించుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు అగ్రి హ్యూమిక్ గురించి అగ్రి గ్రాన్యువల్స్ గురించి తెలుసుకోవాలంటే అగ్రి హ్యూమిక్ తెలుసుకోండి. ఒకసారి వీడియో వెనక్కి పెట్టుకొని చూసుకోండి. ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. రెండు ఒకటే. అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ రెండు ఒకటే. అది లిక్విడ్ స్టేట్, ఇది సాలిడ్ స్టేట్. ఓకేనా. ఆ తర్వాత లాస్ట్ అండ్ వండర్ఫుల్ ప్రొడక్ట్ అగ్రి ఆక్వా జెల్. ఇది నీటి యొక్క హెచ్చు తగ్గులను నిరోధిస్తుంది. అంటే ఒక్కొక్క చోట వాటర్ క్రైసిస్ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క చోట ఫ్లడ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, అంటే వరదలు ఎక్కువ వచ్చి మునకకు గురైపోతూ ఉంటాయి. ఇలాంటి ప్రాంతాల్లో గనక ఆక్వా జెల్ని మనం ఒక్కసారి గనక యూజ్ చేసినట్లయితే ఎక్సలెంట్ గా ఇది పనిచేయటమే కాకుండా పంటను కాపాడుతుంది. అది ఎలా అంటే వాటర్ క్రైసిస్ ఉన్న ప్రాంతాల్లో గనక దీన్ని వాడినట్లయితే, అంటే 4-5 దుక్కులు దున్నుకుంటారు ప్రతి పొలం, చివరి దుక్కులో గనక ఈ ఆక్వా జెల్ని ఎకరానికి ఒక బ్యాగ్ను గనక మీరు చల్లినట్లయితే ఈ వాటర్ ఎప్పుడైతే పెడతామో మన పంటకి ఆ వాటర్ ని భూమిలో పూర్తిగా ఇంకిపోనివ్వకుండా ఇది పట్టి ఉంచి ఆ వాటర్ శాతాన్ని 500 రెట్లు పెంచుతుంది అనమాట. అంటే మీరు 10 తళ్ళు పెట్టే పొలానికి 5 తళ్ళుతో పంట కాలం మొత్తం సరిపోతుంది. ఆ విధంగా మీకు వాటర్ కి సంబంధించిన పెట్టుబడిని తగ్గిస్తుంది. అలాగే నీటి మునకకు గురే ప్రాంతాల్లో పంటని ఉరక నుండి రక్షిస్తుంది. ఉరకెత్తుకోకుండా ఇది వేర్లకు పట్టుకొని ఉండటం వల్ల చెట్టుకి అంటే మొక్కకి ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ను మాత్రమే సప్లై చేసి ఎక్కువ వాటర్ ఉంటే ఆ ఎఫెక్ట్ ని చెట్టుకు తగలకుండా చేస్తుంది అనమాట. ఇది నేలలో మొక్క వేళ్ళకు అంటుకుని ఉండటం వల్ల మొక్కకు కావాల్సిన పోషకాలు సరైన సమయంలో అందేలా సహాయపడుతుంది. ఇది అంతేకాకుండా అగ్రి 82 పనిచేసినట్లుగా pH లెవెల్ను పర్ఫెక్ట్ గా లెవెల్ చేయటంలో సాయిల్లో కానీ మొక్కలో కానీ pH లెవెల్ పర్ఫెక్ట్ గా ఉండేలాగా ఇది సహాయపడుతుంది అనమాట. ఇంతటితో మనకి అగ్రి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి బేసిక్ గా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం మిరప మరియు పత్తి పంటలలో వెస్టేజ్ వ్యవసాయ ఉత్పత్తులు వినియోగించే ప్రక్రియ గురించి తెలుసుకుందాం. బేసిక్ గా పర్టికులర్ గా మిర్చి అండ్ కాటన్ ఇది గుర్తుపెట్టుకోండి. మిర్చి కాటన్ డెమో చెప్పే లీడర్స్ మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్. సో స్కిప్ చేయకుండా అయితే వీడియోని చూడండి. ఓకే, ఖచ్చితంగా పాటించవలసిన పద్ధతులు మిర్చిలో కానీ అండ్ కాటన్లో కానీ ఇది నేను పర్టికులర్గా చెబుతున్నాను. కొన్ని చోట్ల మిస్ అయిపోతే మీరు మాత్రం తప్పు పట్టకండి. ఎందుకంటే 2 పంటలకి ఒకే విధంగా అయితే ప్రొసీడింగ్స్ ఉంటాయి. సో నేను రెండింటికి కలిపి ఒకేసారి చెప్తున్నా. ఫస్ట్ దీంట్లో 6 రకాల పద్ధతులు ఉంటాయి, అంటే 6 స్టేజెస్ లో ఉంటుంది అనమాట. ఒకటి ఫస్ట్ విత్తన శుద్ధి అంటే సీడ్ ట్రీట్మెంట్ అనమాట. ఆ తర్వాత నేల చికిత్స, సెకండ్ వన్ వచ్చేసరికి సాయిల్ ట్రీట్మెంట్, దీన్ని నేల చికిత్స అంటారు. మూడోది మొక్క నాటిన 25 రోజుల తర్వాత, 4వ పాయింట్ వచ్చేసరికి 45 రోజుల తర్వాత, అంటే నాటికి లేత పూతకి మధ్యలో అనమాట. 5వ దశ వచ్చేసరికి పంట పూతకి వచ్చే 10 లేదా 15 రోజుల ముందు. ఇంకా లాస్ట్ వన్ 6వది వచ్చేసరికి పూతకు వచ్చిన 10 లేదా 15 రోజుల తర్వాత. ఓకే,
ఇప్పుడు ఒక్కొక్క దశలో వెస్టేజ్ అగ్రి ఉత్పత్తులను ఏ విధంగా ఎంత మోతాదులో వాడాలనేది ఇప్పుడు దశల వారీగా చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి సీడ్ ట్రీట్మెంట్ అంటే విత్తన శుద్ధి. దీంట్లో ఈ విత్తన శుద్ధిలో మరి ముఖ్యంగా పాటించవలసిన విషయం ఏంటంటే సరైన విత్తనాన్ని ఎన్నుకోవటం. ఆ ఎన్నుకున్న విత్తనాన్ని చల్లటానికి ఒక అరగంట ముందు ఇలా విత్తన శుద్ధి అయితే చేసుకోవటం చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఇప్పుడు గడిచిన వ్యవసాయానికి ఇప్పుడు ప్రజెంట్ లో వెళ్తున్న వ్యవసాయానికి చాలా మార్పులు వచ్చినాయి. విత్తన శుద్ధి అని, సాయిల్ ట్రీట్మెంట్ అని, ఆ తర్వాత దుక్కిలో ఎరువులని, ఇలా చాలా చాలా పద్ధతులు మర్చిపోయారు మన వ్యవసాయ రంగంలో. ఓకేనా? సో ఇప్పుడు మనం చెప్పుకున్న దశలు ఏవైతే ఉన్నాయో ఈ దశలన్నీ చాలా ముఖ్యమైన దశలు. ఒక్క మిర్చికి పత్తికి మాత్రమే కాదండి, ఇవి అతి ముఖ్యమైన దశలు అన్ని పంటల్లో. ఆపరాలు కానివ్వండి, చిరుధాన్యాలు కానివ్వండి, ఇక వాణిజ్య రకమైన పంటలు ఏవైనా కానివ్వండి, ఈ 6 దశలు చాలా కీలకమైనవి అనమాట. ఇక ఈ విత్తన శుద్ధిలో మీరు 10 గ్రాముల అగ్రి ప్రొటెక్ట్ ని తీసుకోండి. 10 గ్రాముల అగ్రి ప్రొటెక్ట్ ని 1 కిలో విత్తనాలకైతే కలుపుకోవాలి. 10 మిల్లీలీటర్ల అగ్రి హ్యూమిక్ ని 1 కిలో విత్తనాలకు కలుపుకోవాలి. అంటే అగ్రి ప్రొటెక్ట్ 10 గ్రాములు, అగ్రి హ్యూమిక్ 10 ml అనమాట. ఇలా తీసుకొని ఉదాహరణగా చూసుకుంటే ఇక్కడ ఒక 3 కేజీల విత్తనాలు ఉన్నాయి అనుకుంటే 30 గ్రాములు అగ్రి ప్రొటెక్ట్, 30 గ్రాముల అగ్రి హ్యూమిక్ అయితే సరిపోతుంది అనమాట. ఓకే, ఇది విత్తన శుద్ధి ప్రక్రియ. రెండోది వచ్చేసరికి సాయిల్ ట్రీట్మెంట్ అన్నమాట. ఈ సాయిల్ ట్రీట్మెంట్ దున్ని పంట పండించే ఏ పొలానికైనా సరే తరచుగా 3 దుక్కులు అయితే దున్నుతూ ఉంటారు. మే నెలలో ఈ దుక్కులు అనేవి ఎక్కువగా ఉంటాయి. మే చివరికి వచ్చేసరికి చివరి దుక్కులుగా దున్నిన తర్వాత తదుపరి కార్యక్రమాలకు ముందుకు వెళ్తూ ఉంటారన్నమాట. అయితే ఈ నేల చికిత్స చేయవలసిన దశ ఏది అంటే గనక చివరి దుక్కి ఏదైతే ఉందో ఈ దుక్కి తర్వాత మొక్క నాటటం అని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. కాబట్టి ఆ చివరి దుక్కిలో ఇక్కడ మెన్షన్ చేసిన ప్రొడక్ట్లను మనం అయితే ఖచ్చితంగా వాడుకోవాల్సి ఉంటుంది. అది అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ 5 kgs per acre. అంటే అగ్రి హ్యూమిక్ బ్యాగ్ ఉంది కదండి మంది, 5 kgల బ్యాగ్. ఆ 5 kgల బ్యాగ్ 1 ఎకరానికి అయితే దుక్కిలో వేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అగ్రి ప్రొటెక్ట్ 500 grams, 1/2 kg ప్యాకెట్ అయితే ఉంటుంది. 1/2 kg ప్యాకెట్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ లో మిక్స్ చేసి 1 ఎకరానికి అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటర్ క్రైసిస్ ఎక్కువగా ఉన్నా లేదు ఫ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ పంటకు వస్తాయని అనుకున్నా సరే ఈ అగ్రి ఆక్వాజెల్ వాడుకోవటం చాలా మంచిదన్నమాట. 1 ఎకరానికి 1 లేదా 2 కేజీలు అయితే ఈ అగ్రి ప్రొటెక్ట్, అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ తో పాటు కలిపి దుక్కిలో అయితే వాడుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇవలా వాడటం వల్ల ఏమవుతుందంటే అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ ఏమవుతాయి అంటే లోపల భూసారాన్ని పెంచుతాయి. ఈ భూసారాన్ని పెంచడం వల్ల వేరు వ్యవస్థ నుంచి చెట్టు చివరి వరకు ఆరోగ్యంగా పెరుగుతుంది అనమాట. ఇక అగ్రి ప్రొటెక్ట్ విషయానికి వస్తే మనం ఇంతకు ముందు అగ్రి ప్రొటెక్ట్ గురించి చెప్పుకున్నాం. బేసిక్ పాయింట్స్, ఆ బేసిక్ పాయింట్ లో చెప్పుకున్న విధంగానే వేరు దగ్గర నుంచి చివరి వరకు వచ్చే తెగుళ్ళనిది భూమి లోపలే శిలీంధ్రాలను చంపటం వల్ల అరికడుతుంది అనమాట. ఇక ఈ అగ్రి ఆక్వాజల్ వచ్చేసరికి నీటి కరువు ప్రాంతం ఏదైతే ఉందో ఈ నీటి కరువు ప్రాంతంలో 10 తడులు పడే ఒక పొలానికి 5 తడులతో అయితే పంటను మనం పొందొచ్చు అనమాట. అంటే నీటి పెట్టుబడిని తగ్గిస్తుంది. ఓకేనా? ఇవి నేల చికిత్స అంటే సాయిల్ ట్రీట్మెంట్ లో వాడాల్సిన ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ మూడోది వచ్చేసరికి మొక్క నాటిన 25 రోజుల తర్వాత మనం సాయిల్ ట్రీట్మెంట్ చేసేసుకున్న తర్వాత తదుపరి చర్య ఏం చేస్తామంటే భూమిని చదును చేసుకొని మొక్కలను అయితే ప్లాంటింగ్ చేస్తాం. ఈ మొక్కలు ప్లాంటేషన్ చేసిన 25 రోజుల తర్వాత స్ప్రే రూపంలో కానీ లేదా కింద చల్లుకునే రూపంలో కానీ ఈ ప్రొడక్ట్ ను మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లిక్విడ్ లో ఉన్నాయి కదా, వీటిని యూరియాలో ఎరువు రూపంలో ఎలా వేస్తామంటే గనక మనం అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ లో కలిపి చల్లుకోవచ్చు. లేదు అంటే మీరు వాడే యూరియా కానీ నత్రజని కానీ వీటికి సంబంధించిన ఏవే ఉంటాయి కదా అవి ఒక 50% తగ్గించేసుకొని అగ్రి 82 ఉంటుంది కాబట్టి వీటిని కలిపి మామూలుగా మీరు నేలలో వాడుకోవచ్చు. అలా కాకుండా స్ప్రే చేసే పద్ధతి అయితే కనుక అగ్రి హ్యూమిక్ 250 ml
పర్ ఎకర్, అగ్రి ప్రొటెక్ట్ 250 grams పర్ ఎకర్, అగ్రి 82 100 ml పర్ ఎకర్. అయితే ఇక్కడ అగ్రి ప్రొటెక్ట్ బదులు అగ్రి గోల్డ్ ను కూడా వాడుకోవచ్చు అనమాట. ఎందుకంటే మొక్క ఎదుగుదలలో మొదటి దశలో ఉంటుంది కాబట్టి అగ్రి గోల్డ్ చాలా మంచి పాత్ర పోషిస్తుంది అక్కడ. ఓకే, లేదు మాకు ఎక్కువగా తరచుగా తెగుళ్ళకు గురయ్యే ప్రాంతం, ఈ సాయిల్లో తెగుళ్ళు ఎక్కువగా అధికంగా ఆశిస్తాయి అనుకుంటే గనక ప్రొటెక్ట్ తో మీరు ముందుకు పోవచ్చు. అయితే ఇది స్ప్రే చేసే వారికి చల్లే పద్ధతిలో అగ్రి హ్యూమిక్ బదులు అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్ 5 kg కలిపైతే చల్లుకోవాలి. మీకు ఇక్కడ మెన్షన్ చేశాను, చూసుకోండి. ఇది మొక్క నాటిన 25 రోజుల తర్వాత చేయవలసిన ప్రక్రియ అనమాట. ఆ తర్వాత 4వ వచ్చేసరికి 45 రోజుల తర్వాత, అంటే మొక్క నాటిన దగ్గర నుంచి 45 రోజుల తర్వాత, అంటే నాటిన తర్వాత లేకపోతకి మధ్య దశలో ఈ ప్రక్రియను పాటించాల్సి ఉంటుంది. దీంట్లో అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ఏదైతే ఉందో అది 1/4 లీటర్ ఒక ఎకరానికి, అంటే 250 ml. అగ్రి నానోటెక్ వచ్చేసరికి 1/4 kg ఒక ఎకరానికి. ఓకేనా? ఈ అగ్రి నానోటెక్ బదులు అగ్రి గోల్డ్ అయినా రిఫర్ చేసుకోవచ్చు. లేదు భూసారం తక్కువగా ఉంది, నత్రజని సంబంధిత పోషకాలు మా నేలలో తక్కువగా ఉన్నాయి అనుకుంటే మీరు అగ్రి నానోటెక్ అయితే కొనసాగొచ్చు అనమాట. వీటితో పాటు అగ్రి 82 100 ml పర్ ఎకరానికి కలిపి స్ప్రే చేసుకోవాలి. లేదు భూమిలో ఎరువు రూపంలో చల్లుకుంటాం అంటే కనుక అగ్రి హ్యూమిక్ లిక్విడ్ కు బదులు అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్ 5 kg తీసుకొని ఒక ఎకరానికి అయితే కింద మెన్షన్ చేసిన అంశాల ప్రకారం, మోతాదు ప్రకారం మందులైతే మీరు వాడుకోవాలి. ఓకేనా? ఇది 45 రోజుల తర్వాత నాటికి లేతపోతకి మధ్య దశలో పాటించవలసిన ప్రక్రియ. ఆ తర్వాత 5వది వచ్చేసరికి చాలా ముఖ్యమైన ప్రక్రియ అనమాట. ఇది పంట పూతకు వచ్చే 10 లేదా 15 రోజుల ముందైతే ఈ ప్రక్రియను మనం అప్లై చేయాల్సి ఉంటుంది. దీంట్లో అతి ముఖ్యంగా ఫోకస్ పెట్టాల్సింది అగ్రి మాస్ అండ్ పూతను దృష్టిలో పెట్టుకొని అయితే ఈ సప్లిమెంట్స్ మనం పొలం పైన వాడాల్సి ఉంటుంది అనమాట. దీంట్లో వాడవలసినవి ఏంటంటే అగ్రి హ్యూమిక్ 250 ml పర్ ఎకర్, అగ్రి మాస్ 250 ml పర్ ఎకర్. దీని బదులు అగ్రి గోల్డ్ కూడా వాడుకోవచ్చు. పూత కావాలి అంటే 2 పూతకు సంబంధించినవి కాబట్టి దిగుబడి పెరగాలి కాబట్టి మీరు ఇక్కడ ఫస్ట్ దశలో ఒకదాన్ని అంటే అగ్రి గోల్డ్ స్కిప్ చేసి అగ్రి మాస్ ని వాడండి. లేదు అగ్రి గోల్డ్ వాడుకుంటే తర్వాతి 6వ దశలో మాత్రం ఖచ్చితంగా అగ్రి మాస్ వాడండి. లేదు 2 దశలో అగ్రి మాస్ వాడుకుంటే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు దశలో అగ్రి గోల్డ్ మనం వాడి ఉంటాం కాబట్టి. ఓకే, ఆ తర్వాత అగ్రి 82 100 ml పర్ ఎకరానికి కలుపుకోవాలి. అంటే 100 ml అని ఎందుకు చెప్తున్నాం అంటే ఇది అగ్రి 82 చాలా జాగ్రత్తగా ఈ మోతాదును మనం అప్లై చేయాల్సి ఉంటుంది. 15 లీటర్ల ట్యాంక్ కి ఒక 5 ml అయితే సరిపోతుంది అనమాట. అంతకు మించి వాడినట్లయితే చిన్నపాటి మార్పులతో భయపడే ప్రమాదం ఉంది, కానీ పొలానికైతే ఏమీ కాదు. కాకపోతే అది ఒక పెద్ద ప్రాబ్లంగా మీరు ఆందోళన చెందాల్సి ఉంటుంది. సో అగ్రి 82 వాడే సమయంలో జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాల్సిన అవసరమే ఎంతైనా ఉంది. ఈ దశలో తెగుళ్ళు గుర్తించినట్లయితే వేరు సంబంధిత తెగుళ్ళు కానివ్వచ్చు, లేకపోతే ఆకు సంబంధించినవి కానివ్వచ్చు, మొవ్వకుళ్ళు కావచ్చు, కాండం తెగులు కావచ్చు, ఏ తెగులైనా సరే, ఫంగస్ రిలేటెడ్ తెగులు కావచ్చు, ఇవి వస్తున్నాయి అని అనుకుని మీరు గుర్తించినట్లయితే మూడిటితో పాటు అగ్రి ప్రొటెక్ట్ 1/4 kg ఒక ఎకరానికి వీటితో పాటు కలిపి అప్లై చేస్తే మీరు మొదటి దశలోనే తెగుళ్ళని అరికట్టే అవకాశం ఉందన్నమాట. ఓకే, ఆ తర్వాత చివరి దశ వచ్చేసరికి పూతకి వచ్చిన 10 లేదా 15 రోజుల తర్వాత. ఓకే, ఇది సేమ్ మీకు 5వ దశ ఎలా ఉంటుందో 6వ దశ కూడా సేమ్ ఉంటాయి అన్నమాట. ఓకే, అలాగే దీంట్లో గనక మీరు తెగుళ్ళను గుర్తించినట్లయితే అగ్రి ప్రొటెక్ట్ 250 grams పర్ ఎకర్ని మీరు ఈ మూడిటితో కలిపి వాడుకున్నట్లయితే తెగుళ్ళని పూర్తిగా అరికట్టవచ్చు. ఓకే, మీకు 5వ దశలో 6వ దశలో సేమ్ సప్లిమెంట్స్ ఉంటాయి, ఎలాంటి మార్పు లేదు. ఇక మనం అతి ముఖ్యమైన విషయం దీంట్లో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పంట నాటిన తర్వాత పత్తి కానివ్వచ్చు, లేకపోతే మిరప కానివ్వచ్చు, ఫస్ట్ కోత కోసిన తర్వాత మిగతా 3 కోతలు కానీ 4 కోతలు కానీ కోసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మొదటి దశకి మాత్రం వాడేసాం మనం. ఇక తర్వాత మిగతా 3 దశల్లో
ఇక్కడ మనం మెన్షన్ చేసిన విధంగా అంటే 5వ నెంబర్ ఒకటి 6వ నెంబర్ ఒకటి వాడుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి పూత అండ్ దిగుబడి ఈ రెండిటిపైనే మనం కాన్సన్ట్రేషన్ పెడతాం కాబట్టి మీరు అగ్రిమాస్ సమ్మిళితమైన దశలను మీరు ఫాలో అయితే చాలా బాగుంటుంది అనమాట. వీటితో పాటు మీరు నేలలో ఎరువు వేసేటప్పుడు అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ మాత్రం మర్చిపోవద్దు. వీటితో పాటుగా మీరు ఎరువులు వేసేటప్పుడు 82ను కూడా కలిపి వాడుకోవచ్చు. అయితే ఇది మొత్తం అన్ని దశలలో మిరప పంటకు కానీ పత్తి పంటకు కానీ అప్రాక్సిమేట్గా అంటే సుమారుగా 9,150 రూపాయలు ఖర్చు అయితే ఇక్కడ నేను లెక్కబెట్టి మెన్షన్ చేశాను. ఓకే, ఒక 1000 రూపాయలు అటు ఇటు ఉండొచ్చు. ఇది నేను ఎందుకు మెన్షన్ చేస్తాను అంటే పెట్టుబడి చాలా తక్కువ అవుతుంది అని సింబాలిక్ గా చెప్పడానికి నేను ఇది మెన్షన్ చేశాను. ఒకవేళ ఆ పంటని మీరు 3 కోతలకు కోసుకున్నట్లయితే 3 పంటలకు గాను ఒక 32,000 రూపాయలు పెట్టుబడి అయితే ఒక ఎకరానికి అవే అవకాశం ఉంది. సో మీరు ఇది దృష్టిలో పెట్టుకొని తెగుళ్ళని దూరం చేసుకొని అధిక దిగుబడులను అయితే మీరు పొందొచ్చు అనమాట. ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ డ్యూరేషన్ అయితే ఖచ్చితంగా పాటించాలి. మీరు మొదటి దశలో వెస్టేజ్ మందులు కొట్టిన తర్వాత రెండో దశకి 45 రోజులు గ్యాప్ ఉంది కాబట్టి 45 రోజుల్లో కొంతమంది 4-5 సార్లు 7-8 సార్లు ఇతర బయట ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ కొడుతూ ఉంటారు. ఇవి కొట్టడం వల్ల వెస్టేజ్ సప్లిమెంట్స్ పైన ప్రభావం చూపించటమే కాకుండా మీ పంట పైన కూడా భారీ ప్రభావాలను చూపిస్తాయి. తద్వారా మీకు పురుగు తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫెర్టిలైజర్స్ కానివ్వండి ఎరువులు కానివ్వండి వాడే విషయంలో ఒక అవగాహన భరితంగా వెళ్తే చాలా మంచిది, పంటకి మంచిది, అధికంగా పెట్టుబడి పెట్టే రైతుకి మంచిది అనమాట. ఓకే, ఇవి కాటన్ అండ్ మిర్చికి సంబంధించి వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ ఏ విధంగా వాడాలి అనేది నేను మీకు వివరించాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ లీడర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.